హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ సునీల్ తెలుగు వ్లాగ్స్. నేను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, కిచెన్ని కొంచెం ఆర్గనైజ్ చేశాను అని. ఇది లాంగ్ వీడియో అనమాట. ఫస్ట్ అయితే కిచెన్కి మనం ఇలాగ పేపర్ అంటించిన వీడియో ఒకటి బాగా ట్రెండింగ్ అయింది. ఇన్స్టాగ్రామ్లో అయితే ఆల్మోస్ట్ 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అండ్ యూట్యూబ్లో కూడా బాగానే వ్యూస్ వచ్చాయి అనమాట. అయితే అది అంటించిన తర్వాత ఇంక అప్పటి నుంచి కొంచెం కొంచెంగా నేను ఆర్గనైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ కొన్ని కిచెన్ కోసం తీసుకున్నాను. ఇవి చాలా రోజుల నుంచి ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఉన్నాను అనమాట. అన్ని కలిపి ఒకేసారి నేను చూపించి ఆర్గనైజ్ చేద్దామని చూపిస్తున్నాను. ఇలాగా కొన్ని ఈ సెట్స్ ఏంటంటే ఇండక్షన్ అండ్ నార్మల్ గ్యాస్ స్టవ్కి కూడా యూజ్ అవుతాయి కుక్ చేయడానికి. ఇంత చిన్నవి ఎందుకు తీసుకున్నానంటే మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు కొంచెం కొంచెం కూరలే కుక్ చేసుకుంటూ ఉంటాం కదా, అంత ఎక్కువ కుక్ చేయము. సో ఇద్దరి కోసం అయితే సరిపోతుందిలే అని చిన్న చిన్నవి తీసుకున్నాను. అండ్ స్టీల్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అల్యూమినియం యుటెన్సిల్స్ని కొంచెం కొంచెంగా ఇంకా అలా అలా తగ్గించేద్దాం, ఇంక ఓన్లీ స్టీలే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అవి అంత మంచిది కాదు. అది ఎప్పటి నుంచో తెలిసినా కూడా అవి కొంచెం చీప్గా రావడం వల్ల మనం ఫస్ట్ అవే ప్రిఫర్ చేస్తాము. బట్ స్టీల్ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఎక్కువ స్టీల్ని మనం కొనలేమని ఫస్ట్ అయితే అవి తీసుకున్నా. బట్ అవి ఇంకా తగ్గించేద్దాం అనుకుంటున్నాను, స్టీలే కొందాం అనుకుంటున్నాను. ఒకేసారి కొనలేం కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుందాం అనుకున్నా. ఇవైతే నేను ఆన్లైన్లో ఎక్కడ తీసుకోలేదు, స్పెన్సర్స్ సూపర్ మార్కెట్లో తీసుకున్నాను అనమాట. ఇండక్షన్కి అండ్ నార్మల్ గ్యాస్ స్టవ్కి కూడా పనిచేస్తాయి, సో అందుకని తీసుకున్నాను. వీటిలో కొంచెం ఏమైనా కర్రీస్ అవి కుక్ చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా డిజర్ట్స్ అలాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ మామూలుగా డిన్నర్ సెట్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, డైనింగ్ టేబుల్కి అలాంటి వాటికి యూజ్ చేసుకోవడానికి బాగుంటాయని తీసుకున్నాను. అండ్ గరెట్లు స్పూన్లు పెట్టుకోవడానికి కూడా ఒక స్టాండ్, అదైతే మీజోలో తీసుకున్నా, అది కూడా చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది. అండ్ ఇంకా చాపింగ్ బోర్డ్, ఇంకా డిఫరెంట్ నైఫ్స్ ఉన్నాయి కదా, అవి కూడా మీజోలోనే తీసుకున్నాను అనమాట. అవన్నీ ఎందుకంటే నైఫ్స్ నా దగ్గర ఉన్న పాడైపోయి చాలా ఓల్డ్, సో ఇంకా తీసుకుందాం అనిపించి అవి కూడా తీసుకున్నాను. ఆ స్పూన్ స్టాండ్ క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది, కానీ చాపింగ్ బోర్డ్ క్వాలిటీ నాకు అంతగా నచ్చలేదు అనమాట. బట్ పర్లేదు, ఫర్ టైం బీయింగ్ అది యూజ్ చేసేయచ్చు. మరి లాంగ్ రన్లో అయితే అంత బాగా యూజ్ అవుద్దని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే తక్కువ ప్రైస్కి వచ్చింది కాబట్టి. ఇంకా ఈ ఫ్రిడ్జ్ మ్యాట్స్ అండ్ ఫ్రిడ్జ్ మీదకి వేసే ఫ్యాబ్రిక్ జస్ట్ 100 రూపీస్కు ఎంతకో వచ్చింది, 3 మ్యాట్స్. అది ఎందుకు తీసుకున్నానంటే ఫ్రిడ్జ్ మ్యాట్స్ ఇంతకు ముందు ఉండేవి పాడైపోయాయి. అండ్ ఫ్రిడ్జ్ పైన వేసే కవర్ పాకెట్స్తో ఉంటుంది కదా, అదేంటంటే అది ఉంటే మనం ఏ చెత్త దొరికినా అందులోనే పెట్టేస్తున్నాము, ఆ పాకెట్స్ అన్నీ ఫిల్ అయిపోతున్నాయి. అదొకటి కొంచెం క్లమ్జీగా కనిపిస్తుంది. ఇంకా పాకెట్స్ ఉన్నది తీసుకోవద్దు, జస్ట్ ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే సరిపోద్ది అనుకున్నాను. సో అందుకే తీసుకున్నా. పాకెట్స్ ఉన్నది అయితే ఇంకా ఈసారి తీసుకోలేదు. సో ఫైనల్గా అయితే నైఫ్ సెట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేసాను. కానీ నేను ఎప్పటి నుంచో ఈ యుటెన్సిల్స్ది ఒక స్టాండ్ ఉంటుంది కదా, స్టీల్ది పెద్ద స్టాండ్, సో అది కొనుక్కుందాం అనుకుంటున్నాను. కానీ సునీల్ ఏమో ఎందుకు వద్దు, మనం అసలు ఎక్కువగా ఇల్లు మారిపోతూ ఉన్నాం కదా, ఒక్కొక్క దగ్గర అది అవసరం రావచ్చు, ఒక్కొక్క దగ్గర అది అవసరం లేకపోవచ్చు అని అలా ఆపుతున్నాడు అనమాట, కొనట్లేదు. కానీ అది కొంటేనే నాకు కిచెన్ కొంచెం ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ర్యాక్స్ కొంచెం తక్కువ ఉన్నాయి కదా, చిన్నవి కూడా, దానివల్ల అన్ని గిన్నెలు ఒకే దానిలోనే ఒకటి పెట్టేసి చేయాల్సి వస్తుంది. అదే అది ఉందనుకోండి కొంచెం స్పేషియస్గా అనిపిస్తుంది, కొంచెం ఇంకొంచెం నీట్గా అనిపిస్తుంది అన్న ఫీలింగ్. బట్ చూడాలి, మేము ఇక్కడ ఇంకెన్ని రోజులు ఉంటామో తెలియదు కాబట్టి ఉన్నంత వరకు అలా ఆర్గనైజ్ చేసేసాను. ఒకవేళ ఇంకా ఇక్కడే కంటిన్యూ అవుతాము అనుకుంటే అప్పుడు కొనొచ్చులే అని అనుకుంటున్నాను. బట్ అలాంటి ఒక ఆర్గనైజింగ్ ర్యాక్ ఉందనుకోండి కొంచెం ఇంకొంచెం బాగా అనిపిస్తుంది. సో ఫైనల్గా మొత్తం ఆర్గనైజ్ చేసేసి ఇంకా స్టవ్ ఇంకా మొత్తం గట్టన్ని క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. కిచెన్ని నేనే చాలాసార్లు చూసుకొని మురిసిపోయాను. ఇంక తర్వాత ఏమో నెక్స్ట్ డే నుంచి ఇలాగే మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ మెయింటైన్ చేయగలుగుతున్నాను. కాకపోతే ఒక్కొక్కసారి ఎవ్రీడే మనం అంతే ఎనర్జెటిక్గా ఉండం, మంత్లో కొన్ని డేస్ అయినా చాలా నీరసంగా ఇంకా
చాలా లేజీగా అనిపిస్తుంది. నాకైతే ఒక మంత్లో ఒక 10 డేస్ అయినా లేజీ అండ్ నీరసం అండ్ నార్మల్గానే మనకి కొంచెం బాగోదు కదా. సో అప్పుడు ఇంకా నేను అసలు ఏ పని చేయను. అప్పుడు మాత్రం చాలా క్లమ్జీగా మెస్సీగా ఉంటుంది అనమాట కిచెన్. అదర్వైజ్ మిగతా 20 డేస్ మోస్ట్లీ నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇదైతే మనం ఒప్పుకోవాలి, ఎందుకంటే 365 డేస్ అంతే ఆర్గనైజ్డ్గా ఉండాలంటే ఉండలేము, మనకు కూడా అంత ఓపిక ఉండదు. అండ్ అందులోని వర్క్ చేసి వచ్చి ఇంటికి వచ్చి ఇంట్లో పనులు, అండ్ ఇంత చిన్న కిడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లు ఎలా ఉంచుతారో అందరికీ తెలిసిందే. ఎక్కడ పడితే అక్కడ అన్నీ పడేస్తూ ఉంటాడు. ఇంకా మా బాబుకి అయితే బొమ్మలతో కన్నా గరిటెలతో, ప్లేట్లతో, గిన్నెలతో ఆడుకోవడం చాలా ఇష్టం. కాబట్టి నేను ఎంత నీట్గా సర్దునా అవన్నీ తీసుకొచ్చి బయట పెట్టేసి ఆడుకోవడం అన్నీ చేస్తూ ఉంటాడనమాట. సో నేను ఇంకా అలా ట్రై చేస్తూనే ఉన్నాను, అయినా కూడా నీట్గా ఉంచుకోవడానికి స్టిల్ అవ్వట్లేదు. బట్ బాబు పుట్టిన ముందుకి అండ్ తర్వాతకి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అంతకుముందు మనం ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉండేవి, చక్కగా నీట్గా ఉండదు ఇల్లు ఎప్పుడు. బట్ ఇప్పుడైతే ఎప్పుడు చూసినా మెస్సీగానే ఉంటుంది. నేను ఇలా ఆర్గనైజ్ చేసి మొత్తం క్లీన్ చేసి ఇంకొక 1 అవర్లో మళ్ళీ అది అలాగే అవుతుందన్నమాట. చాలా పిచ్చెక్కిపోతుంది ఒక్కొక్కసారి. అసలు చాలా ఫ్రస్ట్రేటింగ్గా అనిపిస్తుంది, చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. కానీ ఇంకేం చేయలేము, ఏజ్లో పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేము. వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళకి ఏం అర్థం కాదు కాబట్టి. అండ్ వాళ్ళు ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకంతే. ఇంకా ఇది పక్కన పెడితే నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను కదా. అక్కడ ఒక వైట్ టేబుల్ కనిపిస్తుంది కదా, అదేంటంటే మా అత్తయ్య వాళ్ళ షాప్లో టేబుల్ అనమాట. తీసుకొచ్చేసి దాన్ని చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని గిన్నెలకి యూజ్ చేసుకుంటున్నాను పెట్టుకోవడానికి. అది పెట్టిన తర్వాత ఇంకొంచెం స్పేస్ కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇంకా కిచెన్ కూడా చాలా చిన్నది అవ్వడం వల్ల ఏంటంటే ఎంతలో ఉందో ఇంక అంతలోనే ఆర్గనైజ్ చేసుకోగలం, ఇంకా అంతకు మించి చేయలేము. ఇంకా యాక్చువల్గా కొన్ని గిన్నెలు వేరే చోట ఉండిపోయాయి, వాటిని కూడా తీసుకొచ్చి పెట్టాలి. నాకు అది గుర్తులేదు, తర్వాత గుర్తొచ్చింది. సరే మళ్ళీ ఇంకొకసారి నీట్గా ఆర్గనైజ్ చేద్దాం, ఇంకేమైనా యాడ్ చేస్తాను కదా ఫ్యూచర్లో. సో అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూపిద్దామని ఇక్కడైతే అంత డీటెయిల్డ్గా అయితే మీకు చూపించట్లేదు, అలా పైన అయితే నేను చూపిస్తున్నాను. అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇదేమీ అంత చాలా క్లాసీ అండ్ ఫుల్ కబోర్డ్స్ ఉన్న మాడ్యులర్ కిచెన్ అయితే కాదు కదా. సో అంత డీటెయిల్డ్గా ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపించడానికి అక్కడ అంత ఏం లేదు, అందుకనే అలా పైన చూపిస్తున్నాను. అంటే ఇలా ఉన్న కిచెన్ని కూడా మనం నీట్గా ఉంచుకోవచ్చు, నీట్గా ఆర్గనైజ్ చేయొచ్చు అని చిన్న ఐడియా కోసం మాత్రమే చూపిస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఈ గిన్నెల స్టాండ్ అయితే నేను ఇది మార్చేసి పెద్దది తీసుకుందాం అనుకుంటున్నా, బట్ ఇది కూడా నాకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా ఈ గిన్నెల స్టాండ్ ఖచ్చితంగా యూజ్ చేస్తాను, అది నాకు బాగా యూజ్ అవుద్ది. ప్లేట్స్ అన్నీ అందులో పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా ఈ పైన ఇవన్నీ హ్యాంగ్ చేసేయచ్చు, ఏవైనా ఫిల్టర్స్ కానీ అవన్నీ గరిటెలు, పెద్ద గరిటెలు అవన్నీ దానికే నేను హ్యాంగ్ చేసేస్తూ ఉంటాను. ఇంక ఈ డబ్బాలు కొన్న తర్వాత అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. ఒక్కొక్క డబ్బా ఒక్కొక్క కలర్లో ఉంటే మనకి నీట్గా అనిపించదు, మనం ఎంత నీట్గా సర్దినా అలా అనిపించదు. బట్ అన్నీ ఒకేలా ఉన్నాయనుకోండి అవి చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట మనకి. అండ్ ఇది పగిలిపోయిన కాఫీ కప్లో చిన్న మనీ ప్లాంట్ ఒకటి పెట్టుకున్నాను. గ్రీనరీ యాడ్ అయితే ఆ లుక్కే వేరు వస్తుంది. సో అదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఏమైనా టిప్స్ చెప్పాలనుకుంటే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.